మహా స్వాప్నికుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పుస్తక ఆవిష్కరణము సభలో ఉండేట్లా జనార్దన్ మాజీ ఎమ్మెల్సీ గారు, మాజీ ఆప్కాబ్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ పాలిట్బ్యూరో సభ్యుడు మరియు నెట్టం రఘురాం మాజీ మంత్రి గారు, శ్రీ గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే గారు, మరియు సహోదరి నన్న సనేని రాజకుమారి మాజీ మంత్రి గారు, మరియు మాజీ మహిళా చైర్మన్ కమిషన్ చైర్మన్ గారు, సభలో ఉన్న ఆహ్వానితులారా, సహోదరిలారా, యువకులారా, చిత్రమాధ్యము శుద్ధి మాధ్యము స్నేహితులారా, ఆహ్వానితులారా, మీకందరికీ కూడా నా వందనములు. నేను తెలుగులో మాట్లాడాలని నాకు చాలా అభిలాష, కానీ స్పష్టంగా స్వచ్ఛ తెలుగు మాట్లాడకుండా పోతే మీరు నన్ను క్షమించాలి. నేను ఈ రాష్ట్రానికి సంబంధించేట్లా ఒక ప్రజే. ఎందుకంటే మా తల్లిగారు సుబ్బమ్మ గారు మదనపల్లి తాలూకా చిత్తూరు అప్పుడు జిల్లా, ఆ గ్రామం ఇంకా మా తల్లి పుట్టి, ఆ సుబ్బమ్మ గారి సుపుత్రుడు నేను గోపాలగౌడ గారు. కాబట్టి నాకు కూడా ఈ రాష్ట్రంలో చాలా హక్కు ఉంది అని తెలుసుకున్నాను. ఎందుకంటే మా తల్లికి కూడా జమీన్ ఉంది, ఆమె చనిపోయిన తర్వాత జమీన్లో నాకు హక్కు ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన విశేషముగా ప్రీతి వాత్సల్యం ఉండే దానికోసం మీ ముందర ఈరోజు ఇక్కడ ఈ పుస్తక ఆవిష్కరణ చేసేదానికి వచ్చినాను. నేను ఈ పుస్తక ఆవిష్కరణము చేసేకి మొదలు నా వస్తానని మాట ఇచ్చినాక కొన్ని సంఘటనలు, రాజకీయ సంఘటనలు నడిచినప్పుడు నాకు ఈ సభకు రావాలి రాకూడదని ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. కానీ మా న్యాయమూర్తి హిరేమఠ్ గారు చెప్పేవాళ్ళు, న్యాయమూర్తి గోపాలగౌడ్ అంటే కర్ణు వంశము అంటని చెప్తుండ్రి. ఎందుకంటే కర్ణుడు ఇచ్చిండే ఇట్లా మాటని తప్పేది లేదు అనే ఇట్లా విషయం. కాబట్టి నేను ఇచ్చిన మాటకి జనార్దన్ గారికి, విక్రమ్ పూలా గారికి, చంద్రబాబు నాయుడు ఈ దేశం నాయకుడు, రాజకీయ ముత్సద్ది, కార్మిక శ్రేయోభిలాషి, మహిళల శ్రేయోభిలాషి, దీనదళితుల ఒక నాయకుడు, ఈ దేశానికి ఒక నాయకత్వం ఇచ్చిండేట్లా ఒక రాజకీయ ముత్సద్ది పుస్తకము ఈనాడు ఆవిష్కరణము విక్రమ్ పూలా గారు రాసినారు అని చెప్పినప్పుడు ఎన్నో నాకు సమస్యలు ఉన్నా కూడా నా ఆత్మసాక్షి చెప్పింది ఈ సభకు రావాలి, ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి అనే దానికోసము ఇక్కడ నేను బెంగళూరు ఇంకా తెల్లారి వచ్చి ఈ సభలో పాల్గొన్నాను. ఈ పుస్తకాన్ని చాలా హృదయవంతంగా నా హృదయం ఐఎమ్ హార్ట్ఫుల్లీ I have launched this book, which is useful book to the people of Andhra Pradesh, the women, the scheduled caste, scheduled tribe, the lawyers, youth, thinkers, teachers, laureates, everybody of this part of the nation.
ఇంతే కాదు, ఈ పుస్తకం ఆవిష్కరణము సత్యాంశాలు విక్రమ్ పూలా గారు చాలా స్పష్టంగా నగ్న సత్యాల్ని ఈ పుస్తకంలో చిత్రీకరించారంటే తప్పు కాదు. 1978లో చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి, పల్లెనింక, చిత్తూరు జిల్లా శాసనసభ్యుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికయ్యి విద్యార్థి నాయకుడిగా పేరు పొందాడు. సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో గుర్తించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినారు. 3 సంవత్సరాలు అయిన తర్వాత, 3.5 సంవత్సరం తర్వాత ప్రపంచంలో నట సామ్రాట్ కృష్ణ అవతారము, దుర్యోధన అవతారము, రావణ అవతారము, మానవీయ దేవుడుగా పేరు పొందిన ఎన్టీ రామారావు గారి అల్లుడుగా 81వ ఇస్వీలో ఆయనకి వివాహం జరిగింది. 78వ సంవత్సరం ఇంకా ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రజ్ఞ, రాజకీయ నాయకత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశంకే కాదు, ఇడీ దేశానికే ఒక నాయకత్వం ఇచ్చేట్లా, ఒక రాజకీయ పాత్రని వహించేట్లా రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ కాలఘట్టంలో ఈ పుస్తకం ఆవిష్కరణము విక్రమ్ పూలా గారు జర్నలిస్టుగా ఇడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుగా పేరు పొంది ఇప్పుడు చిత్రమాధ్యమలో యాంకర్గా పనిచేస్తుండేట్లా విక్రమ్ పూలా గారు ఆయన బాల్యము, విద్యార్థి దిశ, విద్యార్థి నాయకుడు, రాజకీయంగా ఎలా పెరిగినాడు అనేట్లా విచారాలని స్పష్టంగా చిత్రీకరించారు ఈ బుక్లో. ఈ బుక్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి ఒక రాజకీయ ప్రయాణము ఎలా జరిగింది, ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఈయన పెద్ద రాజకీయ ముత్సద్ది అంటే రాజకీయ నాయకునికి, రాజకీయ ముత్సద్దికి వ్యత్యాసాలు ఉన్నాయి. రాజకీయ ముత్సద్ది అని ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి కూడా పిలిచేది లేదు. రాజకీయ ముత్సద్ది అంటే దేశం గురించి, మనుషుల్ని గురించి, సమాజాన్ని గురించి, సమాజ వ్యవస్థను గురించి, సుధారణల గురించి, మానవ సంపన్మూలాన్ని క్రోడీకరించి సమాజ వ్యవస్థని ఎలాగే అభివృద్ధి చేయాలని ప్రతి క్షణము ఆలోచన చేసేట్లా ఒక నాయకుడికి మాత్రమే రాజకీయ ముత్సద్దని పిలుస్తారు. దయచేసి మీరు కొంచెం ఆమెటేయండి. హలో, మీరు కొంచెం ఆమెటేయండి. ప్లీజ్ స్టాప్ ఇట్ నౌ. ప్లీజ్ స్టాప్ ఇట్. కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క ప్రజ, ఆంధ్రప్రదేశంలో ఉండేవాళ్ళు ఇది చూడాలి, చదవాలి, విషయాల్ని తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశం రాష్ట్రం, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఇక్కడ విభజ్యమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014 ఇంకా 2019 ఇస్వీ వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆడళితము, ప్రజాన్యానికి, ప్రజాతంత్రములో నమ్మకం పెట్టుకొని జనాల అభివృద్ధి కోసము, రైతుల అభివృద్ధి కోసము, యువకుల అభివృద్ధి కోసము, విద్యార్థుల అభివృద్ధి కోసము పాటుపడిండేట్లా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రాజకీయ ముత్సద్ది ఎలా అని మేము పిలుస్తామంటే పిలాలంటే రాజకీయ వ్యవస్థని ఇడీ భారతదేశంలో ఈయన పాత్ర చాలా అమోఘమైంది ఎట్లా అనేది అనే విచారాన్ని చెప్పితే తప్పు కాదు. ఎందుకంటే 1996 ఇస్వీలో అప్పుడు పార్టీలు మెజారిటీగా లేకుండా ఉన్నప్పుడు దేవేగౌడ నా రాజ్యము ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన మరియు లెఫ్ట్ పార్టీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ వీళ్ళందరూ చేరుకొని దేవేగౌడ్ని ముఖ్యమంత్రి చేసినట్లుగా ఇది పేరు కీర్తి చంద్రబాబు నాయుడు గారికి. ఆ తర్వాత దేవేగౌడ్ గారు ప్రధానమంత్రి అయిని దిగి వచ్చినాక ఐకే గుజరాల్ని కూడా ప్రధానమంత్రి చేసినట్లుగా కీర్తి చంద్రబాబు నాయుడు గారికి. అదైన తర్వాత ఇక్కడి ఇంకా విమర్శి అక్కడ ఎన్డీఏ పార్టీకి పోయి వాజ్పేయి ప్రధానమంత్రి కూడా చేసింది కాణీపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఈయన పోయి ఈ దేశానికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫెయిల్ అయింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ రావాలి, అది వస్తే నిరుద్యోగ సమస్యని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో